ఇదేంటక్క ఫస్ట్ మొఖం చూపించకుండా గోల్డ్ చూపిస్తున్నావు అని చెప్పి అనుకుంటారేమో. సారీ అండి, అదేం లేదు. ఇలా నెయిల్స్ పెట్టించుకోవాలి, నెయిల్ పెయింట్ వేసుకోవాలి అని చెప్పేసి నాకు చాలా రోజులు బట్టి ఉండేదన్నమాట. కానీ నేను ఎప్పుడు నెయిల్స్ వేయించుకోవడానికి కుదరలేదు. ఈ రోజు కుదిరింది, మా చెల్లి వేస్తుంది. నాకు కాళ్ళకైతే జెల్ పాలిష్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు చేతులకి నా ఓన్ గా పెంచుకున్న గోల్డ్ అన్నిటిని విరిచేసి ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టింది. ఇంకా వీటిని మంచిగా షేప్ చేసి వీటిపైన నెయిల్ ఆర్ట్ వేయాలంటే కొంచెం టైం పడుతుందంట. దగ్గరగా 2 చేతులకి 2 గంటలు పడుతుందంట. ఇప్పుడైతే మన చేతిలో అంత టైం లేదు. మోక్షమ్మకి కేక్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాలని చెప్పి నెయిల్ ఆర్ట్ ని మధ్యలోనే ఆపేసి ఇంకా కేక్ తీసుకురావడానికి ముగ్గురం బయలుదేరామన్నమాట. ఇంకా ఇప్పుడైతే బేకరీకి వచ్చేసాం. మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ కంప్లీట్ అయిపోయింది. దానిపైన నేమ్ రాస్తున్నారు. ముందు వీడియోలో మోక్షకి చాలా మంది చాలా బాగా విష్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొందరైతే మీరు డిపో దగ్గరే ఉంటున్నారా అని చెప్పి అడిగారు. అవునండి, మేము గాజువాక డిపో దగ్గరే ఉంటాం. ఇక్కడ మోక్ష చూడండి బైక్ మీద కూర్చుంది. వాళ్ళ డాడీ కేక్ కొంటున్నారు కదా, కేక్ కావాలి నాకు ఇవ్వు అని చెప్పి ఇక్కడి నుంచి కూర్చొని అడుగుతుంది. వాళ్ళ డాడీ వచ్చి ఇప్పుడు కాదమ్మా, కట్ చేసిన తర్వాత నువ్వే తిందు అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మోసి డెకరేషన్ కి రెడీ చేస్తుంది అనమాట.